బిగ్ బాస్ సీజన్ 8లో మెగా చీఫ్ కంటైనర్షిప్ టాస్క్ కి శ్రీకారం చుట్టారు బిగ్ బాస్. అయితే ఈ వారం జరగబోయే మెగా చీఫ్ టాస్కే ఈ సీజన్లో ఫైనల్ మెగా చీఫ్ టాస్క్ అని బిగ్ బాసే సెలవిచ్చారు. అయితే ఈ టాస్క్ కేవలం మెగా చీఫ్ అవడం కోసం మాత్రమే అన్నట్టుగా ఆడవద్దని, ఇది టికెట్ టు ఫినాలేగా ఉండబోతుందని, సెమీఫినాలే టికెట్ కోసం మీరందరూ కూడా సాయశక్తుల వడ్డీ ప్రయత్నించమని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు హౌస్మేట్స్ కి. అయితే ఈ టాస్క్ ఎలా ఆడాలి ఏంటి అనేది మెగా చీఫ్ అవినాష్ అయితే రూల్ బుక్ చదివి అందరికీ కూడా తెలియజేస్తాడని బిగ్ బాస్ అయితే సెలవిస్తారు. టాస్క్ బజర్ మోగగానే హౌస్ లోకి కంటెస్టెంట్ల యొక్క పేర్లతో టీషర్ట్లు విసిరబడతాయని, అలా విసిరిన టీషర్ట్లను మిగతా హౌస్ మేట్స్ బారి నుంచి కాపాడుకుంటూ ఎండ్ బజర్ మోగే వరకు ఎవరైతే సురక్షితంగా ఉంచి వారి ముందు పెట్టిన బొమ్మలకి అవి తొలగిస్తారో వాళ్ళే విన్నర్స్ అంటూ, అలా గెలిచిన ప్రతి ఒక్కరికి మెగా చీఫ్ కంటెండర్షిప్ వస్తుందని, మెగా చీఫ్ రేస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చని బిగ్ బాస్ తెలియజేస్తారు. అయితే అక్కడ కేవలం 5 బొమ్మలు మాత్రమే ఉంటాయి. అంటే మెగా చీఫ్ రేస్ లో 5గురికి మాత్రమే కంటెండర్షిప్ పొందే అవకాశం ఉంది. ఈ కంటెండర్షిప్ టాస్క్ లో మాత్రం హౌస్ మేట్స్ అందరూ కూడా పాల్గొనవచ్చు. అయితే ఈ పోటీలో సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం. సంచాలక్తో వాదించకూడదని చదువుతాడు అవినాష్. ఇక ఈ టాస్క్ కి మొదటి రౌండ్ లో మెగా చీఫ్ అయిన అవినాష్ సంచాలక్గా కొనసాగుతాడని బిగ్ బాస్ అయితే తెలియజేస్తాడు. ఇక ఈ టాస్క్ అనేది చాలా ఫిజికల్ గా ఉండబోతుందని మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ వచ్చిన లీక్స్ ప్రకారం చాలా పెద్ద స్థాయిలో గొడవలు జరిగినట్టుగా సమాచారం. చివరి వారం జరిగే ఈ టాస్క్ లో ఎవరు ఆఖరి మెగా చీఫ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఈ టాస్క్ లో మెగా చీఫ్ కంటెండర్షిప్ పొందే 5గురు సభ్యులు ఎవరని అనుకుంటున్నారు? ఇందులో గొడవలు ఎవరి మధ్య జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసేయండి.